మెనోపాజ్ అనేది పూర్వం ఏంటంటే కొంచెం 12 years కి మెనార్కీ అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 45 years కి ఇండియన్స్ లో 45 years కి ఆగిపోయేవి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఇండియాలో కూడా మెనోపాజ్ అనేది డిలే అవుతుంది. అరౌండ్ 50, 52, 54 వరకు మెన్సెస్ వచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడైనా ఒక 1 year పీరియడ్స్ రాలేదు అంటే ఆ పర్టికులర్ ఉమెన్ మెనోపాజ్ అటైన్ చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో 1 year పీరియడ్స్ ఎట్ 49th year నుంచి ఒక 1 year పీరియడ్ రాలేదు, తర్వాత ఒక 1.5 years తర్వాత అగైన్ షీ స్టార్టెడ్ హ్యావింగ్ బ్లీడింగ్. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. 1 year అన్న గ్యాప్ ఉండి అసలు ఆగిపోయే ముందు ఏంటంటే పీరియడ్స్ లేట్ గా వస్తాయి. ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వస్తూ సడన్ గా ఆగిపోవటం ఒక ప్యాటర్న్. మెనోపాజ్ రావటం అనేది అదొక ప్యాటర్న్. లేదా లేట్ గా వచ్చి 3 నెలలకి 4 నెలలకి వస్తూ ఒక 1 year అలా వచ్చింది, ఇంకా అక్కడి నుంచి సడన్ గా ఆగిపోయినాయి, అదొక ప్యాటర్న్. కానీ 1 year రాలేదు, నౌ అగైన్ షీఈ్ హ్యావింగ్ బ్లీడింగ్. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లో చాలా వరకు వెంటనే అంటే చాలా మంది అశ్రద్ధ చేస్తారు, ఇది మెన్సెస్ వచ్చిందిలే మళ్ళీ చూద్దాంలే అని చెప్పి. హెవీ బ్లీడింగ్ అయితే వెళ్దాం, కొంచెం కనపడ్డా కానీ ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. దీనికి అగైన్ లోపల పాలిప్స్ కానీ లోపల పొర మందం అవటం, దాన్ని హైపర్ప్లేషియా అంటాం. పాలిప్స్ కానీ హైపర్ప్లేషియా కానీ అగైన్ క్యాన్సర్స్. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అందరు ఉమెన్ ని స్టడీ చేస్తే 10% ఆఫ్ ద ఉమెన్ విల్ హ్యావ్ క్యాన్సర్ అనమాట. అంటే 100 మందికి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయింది, వాళ్ళలో 10 మందికి ఎక్కడో చోట క్యాన్సర్ ఉండొచ్చు. యుట్రైన్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇంకెక్కడన్నా రేర్ ప్లేసెస్ లో వెజైనాలో కానీ రావచ్చు. లేదా ఇంకా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా హార్మోన్స్ అన్ని తగ్గిపోవటం వల్ల ఎట్రఫిక్ వెజైనైటిస్ అంటే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల వెజైనా థిన్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ రెడ్ స్పాట్స్ ఏర్పడి కొంచెం బ్లీడింగ్ కనపడవచ్చు. ఓకే, దెన్ రేర్ గా ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎండోమెట్రైటిస్ వల్ల కానీ లేదా మెయిన్ గా క్యాన్సర్స్ ఇవన్నీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ని కాజ్ చేస్తాయి. లేదా లోపల లేయర్ ఏమైనా థిక్ అయినా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము పరీక్షలన్నీ చేసి స్కాన్ అది చూసి కాజ్ ఏంటనేది చూస్తాం. ఒక్కొక్కసారి ఏ కారణం తెలియకపోతే హిస్ట్రోస్కోపీ ఇందా చెప్పినట్టుగా లోపలికి కెమెరా పంపించి గర్భసంచి లోపల కూడా చూస్తాం అనమాట. ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా గ్రోత్ ఉందా, అక్కడ ఏదన్నా గ్రోత్ కానీ పాలిప్స్ కానీ కనపడితే కట్ చేసి తీసి బయాప్సీ పంపిస్తాం అనమాట. సో ఆ కాజ్ ను బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కొంచెమైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. కొంచెమే అయింది కదా అని నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండకూడదు. కాజ్ ఏంటి, అసలు ఆగిపోయిన మైల మళ్ళీ ఎందుకు అవుతుందని చూస్తాం. బ్లీడింగ్ అవటం దట్ ఈస్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అది దాని కారణం ఏంటి అనేది, సపోజ్ పాలిప్ ఉంది ఆవిడకి, స్కాన్ లో కానీ హిస్ట్రోస్కోప్ లో కానీ పాలిప్ కనపడుతుంది. ఆ పాలిప్ వరకు ఎక్సైజ్ చేసేస్తాం, సిజర్స్ పాస్ చేసి. సిజర్స్ అంటే హిస్ట్రోస్కోపిక్ సిజర్స్ వేరుగా ఉంటుంది, అది పాస్ చేసి కట్ చేస్తాం. అదే హైపర్ప్లేషియా లోపల పొరలు మందమైన గర్భసంచి మధ్యలో మామూలుగా ఎట్రఫిక్ అంటే ఎండిపోవాలి అంతే కదా. మెనోపాజ్ వచ్చిందాక హార్మోన్స్ తగ్గిపోతాయి, దానివల్ల ఎండోమెట్రియం ఎట్రఫిక్ అయిపోవాలి. అదే ఎండోమెట్రియం థిక్ అయింది అనుకోండి, దాన్ని హైపర్ప్లేషియా అంటాం. అప్పుడు దాని నుంచి బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీలో గనక హైపర్ప్లేషియా ఉంటే గనక దానికి క్యాన్సర్ కి దారి తీసే హైపర్ప్లేషియా ఉంటుంది, క్యాన్సర్ కి దారి తీయని హైపర్ప్లేషియా, విత్ ఏటీపియా వితౌట్ ఏటీపియా అని ఉంటుంది. విత్ ఏటీపియా అయితేనేమో సర్జరీ రికమెండ్ చేస్తాం, హిస్టెక్టమీ, గర్భసంచి తీయను ఓవరీస్ అన్ని తీసేసుకోవచ్చు పోస్ట్ మెనోపాజల్ స్టేటస్ లో. అదే వితౌట్ ఏటీపియాలో ఇప్పుడు ఏంటంటే మెరీనా కాయిల్ కూడా వేయొచ్చు అంటున్నారు. పూర్వం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ విత్ హైపర్ప్లేషియా అనగానే ఆపరేషన్ చేసేసి గర్భసంచిని తీసేవాళ్ళం. ఇప్పుడు వితౌట్ ఏటీపియాకి మెరీనా కాయిల్ వేసి, బట్ మెరీనా కాయిల్ వేయించుకున్నా కానీ మళ్ళీ ఒక 6 months తర్వాత ఆ హైపర్ప్లేషియా తగ్గిందా లేదా మళ్ళీ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది, అండ్ ఫాలో అప్ లో ఉండాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఒబేసిటీ రిడక్షన్ అంటే వెయిట్ తగ్గటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ ఇంకేదైనా క్యాన్సర్స్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఒకవేళ కార్సినోమా ఆఫ్ సర్విక్స్ డిటెక్ట్ అయింది, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ చూస్తే లోపల గ్రోత్ ఉంది సర్విక్స్ దగ్గర, అక్కడి నుంచి బయాప్సీ చేసి ఆ బయాప్సీలో క్యాన్సర్ అని తేలితే క్యాన్సర్ హాస్పిటల్స్ రిఫర్ చేస్తాం. ఎర్లీ స్టేజెస్ అయితేనేమో సర్జరీ చేస్తారు, లేట్ స్టేజెస్ సెకండ్ స్టేజ్ నుంచి అయితేనేమో
రేడియేషన్ ఇస్తారు. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తాం అనమాట. అండ్ ఎట్రోఫిక్ వెజైనైటిస్, ఒక్కొక్కసారి వెజైనా బాగా థిన్ అయిపోయి రెడ్ స్పాట్స్ వచ్చి బ్లీడింగ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఈస్ట్రోజన్ థెరపీ ఇస్తాం. ఈస్ట్రోజన్ క్రీమ్ ఉంటుంది, లోకల్ గా అప్లికేషన్ చేసుకుంటే, అప్లై చేసుకుంటే ఈస్ట్రోజన్ క్రీము ఆ వెజైనల్ వాల్స్ కొంచెం థిక్ అయ్యి ఆ బ్లీడింగ్ అనేది ఆగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రీట్ చేస్తాం. ఎండోమెటల్ క్యాన్సర్ కానీ హైపర్ ప్లేషియా అనేవి ఎక్కువగా మనం ఒబీస్ పీపుల్లో, డయాబెటిక్ పీపుల్లో చూస్తాం అనమాట. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గా వ్యాయామం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ వ్యాయామం, వెయిట్ కంట్రోల్, బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, అది 25 లోపల ఉంచుకుని, అంటే హైట్ కి వెయిట్ కి నిష్పత్తి 25 లోపల ఉంచుకోవాలి. సో వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి డైట్, ఎక్సర్సైజ్ అగైన్ ద సేమ్, అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవటం, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటం, సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించడం, అంటే నెయ్యి, నూనెలు ఇలాంటివి తగ్గించడం, జంక్ ఫుడ్ తగ్గించడం, ఇవన్నీ లైఫ్ అంటే వీటన్నిటికి రిలేషన్ ఉంటుంది అనమాట. అంటే హైపర్ ప్లేషియాకి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి, డయాబెటీస్ కి, ఒబేసిటీకి, వీటికి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవటం ద్వారా, వెయిట్ రిడక్షన్ ద్వారా ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది రాకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవచ్చు.